లేదండి, ఈరోజు మనం ఏబీసీ యూజ్ చేసుకున్నాం. అందరు చేసేదే కదా. నేను కూడా నా పద్ధతిలో నేను చెప్తాను. నేను ఇక్కడ ఏకి యూజ్ చేసేది యాపిల్ కాదు, ఆమ్లా. నెక్స్ట్ బి బీట్రూట్, సి క్యారెట్. సో ఇప్పుడు వీటిని ఒక 10% కుక్ అయ్యేలాగా యూజ్ చేసుకోండి. ఈ కుక్ అయితే మనకు బెనిఫిట్స్ ఇంకా బాగా ఉంటాయి. మరి ఎక్కువ కుక్ ఉండకండి, జస్ట్ లైట్గా స్టీమ్ చేస్తున్నాను. కింద వాటర్ పెట్టుకున్నాను, పైన హోల్ స్టీమ్, దానిపైన ఇది. ఇప్పుడు ఆమ్లా కూడా వేస్తున్నాను. ఈ ఆమ్లా అంటే ఉసిరికాయ. ఇది హెల్త్కి చాలా మంచిది, లైక్ స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఇప్పుడు సీజనల్ కాబట్టి అందరూ యూజ్ చేస్తే బెటర్. ఆన్లైన్లో కూడా మనకి బాగా అవైలబుల్ ఉంటున్నాయి, సో యూజ్ చేయండి. ఒకటి ఆమ్లా లేని వాళ్ళు, ఉసిరికాయ లేని వాళ్ళు లెమన్ యూజ్ చేసుకోండి. వీటి వల్ల వైటమిన్ సి వస్తుంది కాబట్టి మనకి ఇది బ్లడ్ అబ్జార్ప్షన్, బ్లడ్ ఫార్మేషన్కి బాగా పనికొస్తుంది. బీట్రూట్లో ఉన్నవి, క్యారెట్లో ఉన్నవి మన ఒంటికి పట్టాలనికి, దానికి వైటమిన్ సి కంపల్సరీ యాడ్ చేయాలి. ఇంకొకటి కాల్షియం తీసుకోకుండా ఉండాలి. మనం ఈ బీట్రూట్ అయినా ఇంకా రక్తం, హిమోగ్లోబిన్ కోసం, బ్లడ్ కోసం మనం ఏదైనా తీసుకుంటున్నప్పుడు బాడీలోకి, దానికి ఎప్పుడు దాంతోపాటు ఎప్పుడు కాల్షియం టాబ్లెట్స్ కానీ, కాల్షియం ఉండే ఫుడ్ కానీ తీసుకోకండి. ఒక 2 hours గ్యాప్ ఇచ్చి అవి తీసుకోండి. దీనికోసం అయితే స్టవ్ మీద పెట్టాను, ఇది అయిపోయింది కూడా. చూసారా పొగలు వస్తున్నాయి. ఇంకా చాలా సరిపోతుంది. ఇది ఆరాక మిక్సీ పట్టుకొని దీంట్లో కీరా కూడా యాడ్ చేసుకోండి. అది స్టీమ్డ్ కాదు, పచ్చిగానే, అది కూడా చూపిస్తాను మీకు. కీరా ఒక 1/4 కీరా ఉంది, నేను కట్ చేసి పెట్టుకున్నా, దీన్ని మాత్రం స్టీమ్ చేయలేదు. మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకున్నాం. మిక్సీ అయితే అయిపోయింది. ఇందులో నేను ఏం వేయలేదు, అల్లం కూడా వేయలేదు, జస్ట్ అలా ప్లెయిన్ తాగేసి. ఇదే అండి మన జ్యూస్, ఏబీసీ జ్యూస్. ఇంకా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు, స్కిన్కి, హెయిర్కి, ఇంకా బ్లడ్ కూడా బాడీలో మంచిగా వస్తుంది. సో ట్రై చేయండి.